మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్, బాలాజీ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గబ్బిలాలపేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించారు. వందలాది మంది స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను వివరించారు. వక్తలు మాట్లాడుతూ గబ్బిలాలపేట, రాజీవ్ ఇందిరాగాంధీ నగర్, శాంతినగర్, రాజీవ్ గాంధీ నగర్, జయశంకర్ నగర్, కేసీఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో వందలాది మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాల లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి స్థలం గుర్తించినప్పటికీ వివాదాల కారణంగా పనులు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, వెంటనే స్థలాన్ని కేటాయించి గబ్బిలాలపేటలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు సంతకాలు సేకరించినప్పటికీ త్వరలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడి సహా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి జేఏసీ కన్వీనర్ తోటపల్లి శంకర్ సిపిఐ అధ్యక్షతన జరగగా జేఏసీ కో కన్వీనర్ మాజీ ఉప సర్పంచ్ రావల్కోర్ నరసింహగౌడ్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు గడ్డం సదానందం, సిపిఐ దర్శనం యాదగిరి, సిపిఎం శివనారాయణ, ఐఎఫ్టియు షేక్ షావలి, చైతన్య మహిళా సంఘం అల్లూరి సావిత్రి, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కాళేశ, పౌరస్పందన వేదిక సురేష్ కుమార్, టియుసిఐవి ప్రవీణ్, ఐఎఫ్టియు శివబాబు, ఐఎఫ్టియు పిఓడబ్ల్యూ లక్ష్మీబాయి, స్వరూపక్క, సావిత్రి, సునీత, జయసుధ, మంజుల తదితరులు పాల్గొన్నారు. పోరాడదాం పోరాడదాం